వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నిత్యము ఎంతగానో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటల్ని వింటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. చీకటి బ్రతుకులలో దేవుడు వెలుగును నింపుతూ ఉన్నారు. ఎంతో సంతోషం, నెమ్మదిని, సమాధానాన్ని, ఐక్యతను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, దేవుని మాటలు మనం విన్నప్పుడే మన జీవితాల్లో ఇంతటి కార్యం జరుగుతుంది కదా. చాలామంది దేవుని మాటలను వదిలిపెడుతూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదండి. ఈ ప్రత్యేకింపబడిన రోజున మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మనందరి కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేకింపబడిన మరి మాటలు 31వ కీర్తనలు 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలులు ఎంతో గొప్పది. అవునండి, చాలా అద్భుతకరమైన మాటలు కదా. ఈ శ్రేష్టకరమైన దేవుని మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. చూడండి, దేవుని యందు భయభక్తులు కలవారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పవి అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము మరి మనకుందంటారా? చాలా మందికి మరి చూడండి, భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. దేవుని బిడ్డలముగా మనకు రెండు ఉండాలి, భయము, భక్తి. అంటే భక్తి ఏమి చేస్తుందంటే ఆచరణ మాత్రమే. అంటే ఏదో ఆచారము కాబట్టే మందిరానికి వెళ్ళాలి, ప్రార్థించాలి, ఇంకా ప్రతి విషయాల్లో కూడా మరి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి అనే విధంగా ఉంటుంది. కానీ భయముతో కూడిన భక్తి ఏమి చేస్తుందంటే, నా దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తూ ఉన్నారు, నా దేవుడు నేను చేస్తున్న ప్రతి పనిని చూస్తున్నారు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని నామాన్ని మహిమపరిచే కుమార్తెగా, కుమారుడిగా నేను ఉండాలి అని మరి ముందుకు సాగుతూ ఉంటారండి. చాలా మంది జీవితాలు మరి అలా ఉండలేకపోతూ ఉన్నాయి కదా. భయము, భక్తి లేని జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. ఎలా పడితే అలా ఉండడం, ఎలా పడితే అలా బ్రతకడం, లోకంలో ఉన్నవారు ఉన్నట్టే మరి వ్యవహరించడం, ఇలా చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో మనకు భయము, భక్తి ఉండాలి. ఇది చేస్తే తప్పు, నా దేవునికి ఇది ఇష్టము లేదు, ఇది నా దేవుడు చేయొద్దన్నారండి, దీని ద్వారా నాకు హాని, దీని ద్వారా మరి దేవుని నామం మహిమపరచబడదు అనే ప్రతి విషయంలో ఏ పని చేస్తున్నా మనకు జాగ్రత్త ఉంటుంది కదండి. అలాంటి వ్యక్తులంటే దేవుడు ఇష్టపడుతూ ఉంటారండి. భయము, భక్తి కలిగి మనం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా దాచి ఉంచిన మేలు మన జీవితాల్లో అద్భుతకరంగా ఉంటాయి. ఆమేన్. మరి చాలా మంది కూడా మరి దేవుణ్ణి ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటారు కదండి. కానీ చూడండి, నరుల ఎదుట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి కొరకు కూడా దాచి ఉంచిన మేలు అద్భుతకరంగా గొప్పవిగా ఉంటాయని మరి ఉదయకాల సమయంలో మనం మరి ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుని ఆశ్రయిస్తున్నారా? భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నారా? చూడండి, ఈ రెండు మరి ప్రవక్తన కలిగిన వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. గొప్ప రీతిలో దేవుడు మేలును దాచి ఉంచి ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు చక్కని రీతిలో మంచి ప్రవర్తన కలిగి కూర్చున్నా, నిలుచున్నా, ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కేవలం దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా, దేవుని ఆశ్రయించే వారిగా, భయభక్తులు కలిగిన జీవితంతో మనం ఉన్నప్పుడు దేవుడి నామము మహిమపరచబడుతుంది. ఆమేన్. చాలామంది పండగలు రాగానే పండగ క్రైస్తవులుగా మారిపోతూ ఉంటారు. అంటే పండగ వచ్చినప్పుడే మందిరానికి రావడం, మిగతా సమయంలో దేవుడెవరో మనం ఎవరమో కదా. ఇలాంటి వారికి భక్తి మాత్రమే, అంటే భయము లేని భక్తి. కానీ ఎవరైతే భయముతో కూడిన భక్తి చేస్తారో వారికి ప్రతి విషయంలో భయమే, ప్రతి విషయంలో దేవుడు అంటే ప్రేమ.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగా. ప్రతి వారము కూడా దేవుని నామాన్ని మహిమ పరిచే వారిగా ఉంటూ ఉంటారు. మందిరానికి త్వరగా రావడం, మందిరంలో చక్కగా మరి పాలు పంచుకోవడం, మరి చక్కగా దేవుని నామాన్ని మహిమపరచడం, ఉన్న తలాంతులను దేవుని కొరకు వాడబడడం, ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని చక్కగా ప్రార్థనతో మరి ఇంకా మంచి ప్రవర్తనతో మంచి భక్తి కలిగిన జీవితంతో ముందుకు కొనసాగింపబడుతూ ఉంటారండి. ఆమేన్. మరి అలాంటి వారిగా మనం ఒక విశేషకరమైన జీవితం, విశేషకరమైన క్రైస్తవ జీవితాలతో ముందుకు సాగుతాం కాక, దేవుని ఆశ్రయిస్తూ భయభక్తులు కలిగిన జీవితంతో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో అద్భుతకరమైన మేలు చేస్తూ ఉంటారు. ఆమేన్. ఆయన మన కొరకు స్థిరపరిచిన, దాచి ఉంచిన మేలు చాలా గొప్పవి. ఆమేన్. మరి దేవుని మేలను మరి పొందుకోవాలని ఉందా? అయితే తప్పక భయము, భక్తితో చక్కగా దేవుని ఆశ్రయించే వారిగా ఉన్నామండి. ఆమేన్. మన జీవితంలో మొదటి స్థానం, మన ప్రతి పనిలో మొదటి స్థానం, మన ఆలోచనలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎంతటి వాడివైనా, ఏ పరిస్థితిలో ఎంత గొప్ప వాడివైనా దేవుడు లేకపోతే జీవితం శూన్యం, సున్నా. ఈ రోజున దేవుని కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా దీవించబడతాం. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలంటే మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మనము మరి భయభక్తులు కలిగిన జీవితాలతో మనం ఉండాలి అండి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, గడిచిపోతున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. కొత్త సంవత్సరానికి చాలా దగ్గరగా ఉన్నాం కదండి. అంటే చెప్పాలి అంటే మరి మనము ఇంకా ఒకటే రోజు, ఒక్క రోజులో సంవత్సరమే మారిపోతుంది, కానీ జీవితాలు మార్చబడట్లేదు, మన ప్రవర్తన మార్చబడట్లేదు, ఇంకా ఏ విషయంలోనైనా మనము మరి మార్చబడట్లేదండి. దేవుడు సృజించిన సమస్తము, ఈ సృష్టి దేవుని మాట వింటున్నప్పుడు మనమే ఎందుకు దేవుని మాట వినట్లేదు కదా? దేవుని మాట విందాం, మన ప్రవర్తన మార్చుకుందాం. క్రీస్తుని కలిగిన మనము మరి మన జీవితాలు చాలా గొప్పవిగా మరి మన జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇన్ని రోజులు భక్తి మాత్రమే చేశారేమో, కానీ ఇక్కడి నుంచి భయముతో కూడిన భక్తిని చేద్దాం. ఆమె భయముతో కూడిన భక్తి మనతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. తిరగడంలో, తినడంలో, తాగడంలో, ప్రవర్తించడంలో, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని నామాన్ని మాత్రమే మహిమపరిచే వారంగా ఉంటాం. ఆమె మరి భక్తి భయముతో మనం చేస్తున్నప్పుడు ఆ భక్తితో మరి ఆ భయముతో కూడిన భక్తి ద్వారా మనము చాలా గొప్ప మేలు పొందుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా మన జీవితాలను, మన ప్రవర్తనలు, మన విధానాలన్నింటినీ మార్చివేసుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుని ఆశ్రయించే వ్యక్తులుగా మనం ఉందాం. ఈ చక్కని రీతిలో మరి ఉదయకాల సమయంలో మరి ఈ పరిశుద్ధ దినమున దేవుడు మాట్లాడుతుండగా దేవుని మాటలు పట్టుకుని ముందుకు సాగుదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో అద్భుతంగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. అయ్యా ఇదిగోండి, భయము భక్తి కలిగిన వారి ఎడల అయ్యా ఎన్నో గొప్ప మేలను దాచి ఉంచిన దేవుడు ప్రభా. ఇదిగోండి, అలాగే నిన్ను ఆశ్రయించిన వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నాం ప్రభా. ఇదిగోండి, చక్కని రీతిలో సమస్తమైన విషయాలను మాకు నేర్పిస్తూ బయలుపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విధమైన వ్యతిరేకత మాలో నుంచి తొలగిపోవునుగాక. ఒక ప్రత్యేకింపబడిన వారిగా మేము ఉందముగాక. మీ నామాన్ని మాత్రమే మహిమపరిచే వ్యక్తులుగా మేము ఉందముగాక. ప్రభు, మా జీవితాలు మార్చివేయండి. మేము ఒక ఉన్నత స్థితిలో మేము కృప చూపించండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాల నుంచి విడుదలను చేయమని వేడుకున్నాం అయ్యా. మీరు దాచి ఉంచిన మేలును పొందుకునే వ్యక్తులు మేము ఉందముగాక. మా జీవితాలు మార్చివేయండి, ఉన్నత స్థితిలో ఉంచండి అయ్యా. మీ నామాన్ని మాత్రమే మహిమపరచ కృప చూపించండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ఉన్నత స్థితిలో ఉంచుతూ నడిపిస్తూ రమ్మని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.